అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అదేవిధంగా అందరం ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఎలా బాగుంటాం బాస్? అందరం ఎలా బాగుంటాం? అందరం ఎలా ఆరోగ్యంగా ఉంటాం? ఎందుకంటే వ్యసనం అనేది చాలా చాలా ప్రమాదకరం. మనందరికీ తెలుసు, సిగరెట్లు మందులు తాగితే ఆరోగ్యం చెడిపోతుంది అని. అలాగే డ్రగ్స్, మాదక ద్రవ్యాలు తీసుకుంటే మనం ఎక్కువ రోజులు బతకము, చనిపోతామని తెలుసు. వీటన్నిటినీ మానుకోవాలి అంటే కొంచెం కష్టమైనా పర్వాలేదు, కానీ దీనికంటూ ఒక సొల్యూషన్ ఉంది. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. అంటే సిగరెట్లు, మందులు, మాదక ద్రవ్యాలు అలవాట్లు ఉన్నా సరే మేము వాటిని తగ్గిస్తామని చెప్పేసి కొన్ని సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి కొంచెం కష్టపడితే మనవి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేయచ్చు. కానీ ఇంకొక వ్యసనం ఉంది. అది గినక అలవాటైందంటే ఇక మనల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. ఆ వ్యసనం మరేంటో కాదు, పేకాట. ఈ పేకాట అనేది చాలా 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 ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే ప్రతి ఒక్కళ్ళ చేతిలో, ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్లో డేటా ఉంది, ఇంటర్నెట్ డేటా. ఇంకేంటి, హ్యాపీగా ప్లే స్టోర్కి వెళ్ళటం, ఈ ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో రమ్మీవి అవన్నీ డౌన్లోడ్ చేసుకోవటం, బోనస్ ఇస్తారని చెప్పి ఆడటం. బోనస్ ఇస్తారు కరెక్టే. ఇప్పుడు రమ్మీ ప్యాషన్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్. రమ్మీ ప్యాషన్లో ఏంటి, ఫస్ట్ నువ్వు 2000, 1000 రూపాయలు వేసుకుంటే 100% బోనస్ అంటారు. అంటే మీరు 1000 రూపాయలు వేసుకుంటే మళ్ళీ 1000 రూపాయలు వస్తాయి. కాకపోతే మీకు తెలియకుండానే మీ పాకెట్లోంచి కొన్ని వేల డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ విషయం మీకు తెలుసా? తెలుసు మీకు. ఇది మోసం అని తెలుసు. పేకాట ఆడితే ఆన్లైన్లో డబ్బులు రావు అని తెలుసు. అయినా కూడా మనం టైంపాస్ కోసం ఆడతాం అని అంటూ ఉంటారు చాలామంది. అరే భయ్, మేము టైంపాస్ కోసం ఆడుతున్నాం రా, నీకేం నొప్పి అనొచ్చు. బాస్, నేను కూడా ఒకప్పుడు టైంపాస్ అనుకొని ఆడాను. 2000 పెట్టా. 2000 పెడితే రమ్మీ ప్యాషన్లో, రమ్మీ సర్కిల్లో, AS23లో ఇంకా చాలా 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 సైట్స్ ఉన్నాయి. అన్నిట్లో పెడితే నాకు బోనస్ వచ్చింది. నాకు బోనస్ రావటం కాదు, నా ప్యాకెట్లోంచి వెళ్ళిపోయినాయి డబ్బులు. అర్థమవుతుందా? ఫస్ట్ 10 గేమ్స్, 12 గేమ్స్ బాగానే ఉంటాయి. దాని తర్వాత మొదలవుద్ది రచ్చ. మెల్లమెల్లగా 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 డబ్బులు పోతూ ఉంటాయి. కానీ మెసేజ్లు వస్తూ ఉంటాయి మనకి. రిజిస్టర్ అయిన మొబైల్కి మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని వస్తుంది? లాగిన్ అవ్వు, నీకు ఒక 50 రూపాయలు వస్తున్నాయి, 150 రూపాయలు వస్తున్నాయి, 200 వస్తున్నాయి. కంటిన్యూస్గా 3 రోజులు మనం లాగిన్ అవుతాం, వస్తాయి డబ్బులు, ఆడతాం, పోతాయి. అబ్బా, మళ్ళీ ఆడాలనిపిస్తుంది మనకి. మళ్ళీ ఆడాలి అని మళ్ళీ 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 కార్డు ఉంటుంది కదా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, పేటిఎమ్, టక్క 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 డబ్బులు మొత్తం డిపాజిట్ చేస్తూ ఉంటాం. అంటే మనకు తెలియకుండా మన పాకెట్లో ఉంచి డబ్బులు పోతున్నాయి. ఆ ఒక్క విషయం మీరు గ్రహించండి. అంతేగాని దయచేసి ఇలాంటి ఆన్లైన్ మోసాలకు బాధపడి మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, కరోనా వైరస్ లాంటి ఒక మహమ్మారి మన ప్రపంచానికి వచ్చి మనల్ని చిన్న భిన్నం చేసినా సరే మనలో ఇంకా మార్పు రాకపోతే మనల్ని ఆ భగవంతుడు కూడా మార్చలేడు. సంతోషంగా ఉండలేము భయ్యా, ఆరోగ్యంగా అస్సలుండం. ఎందుకంటే కుటుంబం మీద చిరాకు పెరుగుద్ది, గొడవలు స్టార్ట్ అవుతాయి. పేకాట అనేది ఒక ప్రమాదకరమైన వ్యసనం. అది నువ్వేంట్రా బాబు అన్నీ మంచి మాటలు చెప్తున్నా అనుకుంటున్నావా? మా ఇష్టం రా భయ్య అంటే, భయ్యా ఇప్పుడు నేను చెడిపోతా అంటే మనం ఏం చేయలేం భయ్యా. ఇప్పుడు నేను ఒక వీడియో పెడితే మన తెలుగు వరల్డ్ ఫ్యాక్ట్స్ ఛానల్లో నాకు ఒక్కళ్ళు మారినా చాలు అనిపిస్తుంది. ఒక్కళ్ళు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు, 7.5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో ఒక్కళ్ళు మారినా చాలు, నాకు ఆనందమే. దీన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఆన్లైన్ రమ్మీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, స్టార్ హీరోయిన్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ చేస్తే మనమంతా ఏంటి, అట్రాక్ట్ అవుతాం.
అరే హీరోయిన్సే చెప్తున్నారు కదా, ఆడదాం, ఏముంది టైంపాసే కదా అని అనుకోవచ్చు మీరు. భయ్యా ఇది టైంపాస్ కాదు, జీవితాన్ని నాశనం చేసే ఒక ప్రక్రియ. ఆన్లైన్ రమ్మీ అనేది ఒక మాఫియా. అది దీని సంగతి తెలిసే తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు రద్దు చేశారు. మా తెలంగాణలో పేకాట ఆడితే తొడకలు తీస్తా అన్నారు. ఇప్పుడు మీరు కావాలంటే తెలంగాణకు రండి, వచ్చి మీరు ఒక్కసారి ఆ సైట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఓపెన్ కావు. సో దయచేసి కొంచెం ఆలోచించండి. అది డబ్బులు రావు అని తెలుసు, డబ్బులు పోతాయి అని తెలుసు, అయినా సరే మనం వాడతాం. ఎందుకంటే అదొక వ్యసనం అంతే. ఇప్పుడు పబ్జి ఆడి చాలామంది చనిపోయారు, అది మనకే తెలుసు. ఎందుకు చనిపోయారు? అదొక వ్యసనం అంతే. అది ఆడకపోతే మనకి చాలా చిరాకు ఉంటుంది, ఆడి ఓడిపోతే చాలా చిరాకు ఉంటుంది, అందుకనే చనిపోతూ ఉంటారు పబ్జీలో. అలాగే పేకాట కూడా అంతే. ఒక్కసారి కూర్చున్నామంటే అసలు లెగవం భయ్యా. ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను రమ్మీ ప్యాషన్లో ఆడా. పొద్దున్నే 6ంటికి మొహం కడుక్కోకుండా కాలకృత్యాలు అంటే బాత్రూమ్ కూడా పోకుండా కూర్చునేవాడిని లాగిన్ ఓపెన్ చేసి. అట్లా 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 కంటిన్యూస్గా ఆడుతుంటే నాకేమనిపించింది అంటే ఇప్పుడు వస్తాయి, ఈగొస్తాయి అని ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టుకునేవాడిని. ఆ రోజు మొత్తం టైం వేస్ట్ అయ్యేది. సో నాలాగా మీరు చాలామంది ఆడుండొచ్చు, డబ్బులు పోయి ఉండొచ్చు. ఇప్పటికైనా మనం మారదాం. వద్దు ఈ పేకాటలు, ఈ సిగరెట్లు, మందులు వద్దు భయ్యా. ఒరే నీకేం తెలుసురా సిగరెట్ మందు గురించి, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా అనొచ్చు. భయ్యా నేను 14 ఏళ్ళు తాగా. స్మోకింగ్ డ్రింకింగ్ నాకు అలవాటు ఉంది. ఆ భగవంతుని దయ అనుకుంటా, లేదా మా అమ్మ నాన్నగారు దయ్యము. ఇప్పటికీ 6 ఏళ్ళైంది బంద్ చేసి. నా మీద నాకే చాలా సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. ఎందుకంటే స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉన్నా కూడా నేను బంద్ చేయగలిగా. పేకాట కూడా నేను బంద్ చేశా. అంటే తెలుగులో ఒకటి ఉంటుంది సామెత, క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని. డబ్బులు పోతే కానీ డబ్బు విలువ తెలియదు. అర్థమవుతుందా? దయచేసి సినీ పరిశ్రమలో ఎవరెవరైతే ఉన్నారో సోకాల్డ్ స్టార్స్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళందరినీ కోరుకునేది ఒకటే, తెలుగు ప్రేక్షకులు బాగుండాలి అని కోరుకోండి అందరూ. అంతేగాని మీరు బ్రాండ్ అంబాసిడరింగ్ చేసి మీరు అడ్వర్టైజ్మెంట్లో పనిచేస్తే మాలాంటి వాళ్ళం సామాన్యులం మేము మీకు అట్రాక్ట్ అవుతాం. అబ్బో పెద్ద పెద్ద స్టార్లే అది ఆడమని చెప్పారు, మనకేమైద్దిరా బాయ్ అని చెప్పేసి డిపాజిట్ చేసి ఆడతాం. తీరా పోగొట్టుకున్న తర్వాత మనమేం చేయలేము. ఇంకా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏమీ లేదు భయ్యా. సో దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను, ఒకవేళ ఆడే అలవాటు మీకుంటే దయచేసి మానేయండి. మీ దగ్గర డబ్బులుంటే, ఎక్కువ డబ్బులుంటే అడుక్కునేవాడు ఉంటాడు, వాడికి వెళ్ళి మనస్ఫూర్తిగా అన్నం కొనిపెట్టండి. చేతులెత్తి దండం పెడతాడు, దేవుడు నిన్ను చల్లగా చూడాలయ్యా అంటాడు. అంతేగాని ఇలా డబ్బులు మీరు వృధా చేయకండి. డబ్బు విలువ ఎవరిని అడుగుతారు మీరు? డబ్బు లేనివని అడగండి, చెప్తాడు డబ్బు విలువ ఏంటో. దయచేసి కుటుంబంతో సంతోషంగా ఉండండి భయ్యా. ఎందుకు మనకి పేకాటలు, ఎందుకు మనకి ఆన్లైన్ రమ్మీలు? ఆన్లైన్ రమ్మీలో మీకు ఇంకొక తెలియని మోసం ఉంది. అదేంటి తెలుసా? ఇప్పుడు 201 పోలు ఆడితే 6 ఉంటారా? ఆ 6లో 2 కంపల్సరీ వాళ్ళోళ్ళే ఉంటారు అని వచ్చింది. వాళ్ళు ఉండకపోయినా సరే అదంతా గేమ్ సెట్టింగ్ కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా గేమ్ సెట్టింగ్ చేసుకుంటారు, అంతే కదా. ఆన్లైన్ అంటేనే అది కదా, ఇట్స్ ఎ ఫ్రాడ్. ఎవడో ఒక్కడిని ఇద్దరిని పెట్టి ఈ ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడల్లా నాకు ఇంతొచ్చింది అంతొచ్చింది అంటూ ఉంటారు. అది జస్ట్ ఏంటంటే ప్రమోటింగ్ కోసం భయ్య, అంతే, మనల్ని అట్రాక్ట్ చేయడం కోసం. అంతేగాని వాడికి ఏదో లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అని చెప్పి మనం వాడతాం, మనే పోతాయి, ఇంకా ఆడతాం వాడికి లాగా వస్తాయేమో అనుకొని. రావు, పోతూనే ఉంటాయి డబ్బులు.
కొంచెం 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 ఒక్కసారి ఆలోచించండి. మెదడు ఉంది కదా, బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఆన్లైన్ గేమ్ వల్ల మనకి ఏమిటి లాభం? లాభం ఉందా, నష్టం ఉందా? ఒక్కసారి మనం వాడుతుంటే ఎవడైనా డిస్టర్బ్ చేస్తే మనకి ఎక్కడో గాలుద్ది నవరంధ్రాల్లో. అంతగానో ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఆ ఫ్రస్ట్రేషన్ అనేది జీవితంలో రాకూడదు భయ్య. ఆ ఫ్రస్ట్రేషన్ కనుక వచ్చిందంటే, చిరాకు వచ్చిందంటే మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి, చనిపోదాం అనిపిస్తుంది. దయచేసి కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో టైంపాస్ కోసం ఆడుతున్నామని చాలామంది నాతో అన్నారు. దయచేసి వాళ్ళందరికీ మీకు కూడా చెప్తున్నా, ఎవరికైనా ఈ అలవాటు ఉంటే దయచేసి మానేయండి. దానివల్ల ఆరోగ్యం చెడిపోదు తప్ప బాగుపడే లక్షణం ఒక్కటి కూడా లేదు. ఇంత చెప్పినా సరే, అరే నువ్వెవడరా చెప్పడానికి, మాకు డబ్బులు ఉన్నాయి, మేము టైంపాస్ కోసం ఆడుతున్నామంటారా? ఇక ఎవరు ఏం చేయలేరు భయ్య. చెడిపోయేవాడిని చెడిపోతుంటే చూసి జాలిపడటం తప్ప నోబడి కెన్ డూ ఎనీథింగ్. దయచేసి కుటుంబంతో సంతోషంగా ఉండండి, డబ్బుని ఆదా చేయండి. ఎందుకంటే డబ్బు విలువ అలాంటిది. జై హింద్.